మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఓకే. భక్తి ఉంటే భయభక్తులు అంటూ ఉంటారు. ఇది ఒక ద్వంద్వ సమాసం తెలుగులో, ఎందుకంటే నేను తెలుగు పండిట్ కాబట్టి చెప్తున్నాను. భయభక్తులు అంటారు, దీన్ని ద్వంద్వ సమాసం అంటారు తెలుగులో వ్యాకరణంలో. ఈ ద్వంద్వ సమాసం, భయం ఉంటే భక్తి ఉండాలా, ఖచ్చితంగా ఉండాలా? ఈ రెండు కొన్ని సందర్భాల్లో చెప్పుకోవాలంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇది లేనివాడికి అది ఉండవు. భయం లేనివాడి భక్తి ఉండదండి. వాడికి భయం ఉంటే కూడా అటేదో రాత్రి వేళ ఎక్కడికో బయలుదేరి వెళుతూ ఉన్నాడు, వాడికి దూరంగా ఏదో కటిక చీకటే, స్ట్రీట్ లైట్ లేవు, చెట్లు, ఆ నీడలో ఏదో కనబడుతుంది, ఊగినట్టో మరోటో. వీడికి ఏదో దయ్యం ఉందేమో అని ఆలోచన వచ్చింది, గడగడగడ వణికిపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? తను చిన్నప్పుడు నేర్చి వాళ్ళ అమ్మగారు వీడిని ఉయ్యాల్లో వేసి పాడిందో, వీడు భయపడితే పాడింది ఉంటుంది కదా, హనుమాన్ చాలీసా, లేకపోతే ఆంజనేయ దండకం, ఇలాంటిది ఏదో చదువుకుంటూ ఉంటాడు. లేకపోతే తను రాకపోతే దేవుడా అని చెప్పేసి గడగడ ఉడకపోతే ఏదో దేవుడు ప్రార్థించుకుంటాడు. భయం ఉంటే కూడా భక్తి వస్తుంటుంది కొంత. ఈ విధంగా ఈ భక్తి అనేటటువంటి భయము భక్తి ఉంటే భయం ఉండాలా? ఈ రెండు ద్వంద్వ సమాసాలు ఒక రకంగా చెప్పాలంటే కలిసి ఉంటాయి, కలిసి ఉండాలి కూడా. ఎందుకంటే ఈ భక్తి అంటే అచంచలమైనటువంటి విశ్వాసం దేవుడి మీద ఉండటం. అలాగే ఈ భయం అనేటటువంటిది కూడా మీకు దేవుడు తలుచుకున్నప్పుడు మీకు ఒక ధైర్యం, నాకు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ధైర్యం వచ్చి ఇక్కడ మీకు భయం అనేటటువంటిది తొలగిపోతుంది. భయం తొలగిపోతుంది. అక్కడ మీరు భగవంతుడు నాకున్నాడు అనేటటువంటి ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో మీకు, ఆ చీకట్లో కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, మొట్టమొదటి దండం పెట్టేస్తాడు వాడు. భయం వచ్చినప్పుడు ముందు దండం పెట్టేస్తాడు. భక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అక్కడ తనకు తెలియకుండానే. అప్పుడు దాకా వాడు వ్యతిరేకిస్తూనే ఉంటాడు, దేవుణ్ణి కూడా వ్యతిరేకిస్తూ ఉంటాడు. వాడి ప్రాణం మీదకి వచ్చినప్పటికీ ఖచ్చితంగా భగవంతుడు కనిపిస్తాడు, భగవంతుడు తలుచుకుంటాడు. మనకి కనబడడు. దేవుడా అంటాడు, లేదా భగవంతుడా అంటాడు, ఏదో అంటాడు. మొత్తం మీద తనకు భయం వచ్చినప్పుడు ఈ రెండు భక్తి ఉండటం వల్ల మనకి ఈ భయం దూరం అవటం ఒకటైతే, ఈ భయాన్ని ఒకవేళ భయమే కలిగింది, ఏదో శిక్ష పడిందండి, ఏదో తప్పే చేశాడండి అనుకుందాం, తప్పు చేస్తే శిక్ష పడిందండి. శిక్ష పడినప్పుడు మరి నిజానికి ఏంటంటే భక్తి ఉన్నవాడు తప్పు చేయడు, కానీ ఇక్కడ ఉండనట్టుగా ఉన్నటువంటి భక్తికి వల్ల వాడు ఏం చేశాడంటే భయం, తప్పు చేశాడు, వాడికి ఏదో జైలు శిక్ష, ఒక కఠినగార శిక్ష ఏదో వేశారు. వాడి దెబ్బలో వాడికి భగవంతుడు కనబడుతూనే ఉంటాడు. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఈ భక్తి ఉండటం వలన వాడికి వచ్చినటువంటి భయాన్ని తొలగించడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. తప్పు చేసినటువంటి వాడు శిక్ష అనుభవిస్తూ ఉంటే వాడికి ఎంత భక్తి ఉన్నప్పటికీ అవసరార్థం తప్పు చేసినా వాడి తప్పుని భగవంతుడు క్షమించడు. కాకపోతే ఏం చేస్తాడు అంటే వాడు విధించినటువంటి శిక్షని భరించే శక్తి నీకు ఇస్తాడు. ఉరిశిక్ష లాంటిదాన్ని అయితే ఆయన కూడా వదిలేస్తాడు, అది ఆయన రాసిందే వాడికి ఉరిశిక్ష. మనం ప్రార్థించగానే కొన్ని క్షమించవలసినటువంటి పాపాలు, క్షమించకూడనటువంటి పాపాలు అని రెండు రకాలు ఉంటాయి. ఆ క్షమించవలసినటువంటి పాపాలు కనుక చేసుకున్నట్టయితే దానికి వచ్చేటటువంటి శిక్షలు అనుభవిస్తూ బాధపడుతూ ఉంటే వాడిని రక్షిస్తాడు. మనం ఉదాహరణకు మన రామదాసు గారిని చేయండి, ఆయన తప్పేం చేయలేదు, ప్రజల దగ్గర చందాలు వసూలు చేశాడు. ఆయన తహసీల్దారే కావచ్చు, ఆయన ప్రజల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టాలి, కరెక్టే, అందులో ఏం తప్పు చేయలేదు. ఆయన ప్రజల దగ్గర చందాలు వసూలు చేశాడు. చందాలు వసూలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ధనంతో భద్రాచలంలో రామాలయం కట్టాడు. ఆయన చేసిన తప్పు ఏమీ లేదు. కొంతమంది దుర్మార్గులు ఆయన అంటే మంచివాడి శత్రువులు ఎక్కువ ఉంటారు. చూడండి ఎలా ఉంటుందో.
వాడు మెత్తగా ఉంటాడు, మెత్తగా ఉంటాడు కాబట్టి వాడిని ఇరికించేస్తే ఆ పోస్ట్ మనం కొట్టేయచ్చు, లేకపోతే నా మాట వినేవాడిని ఎవడో పెట్టవచ్చు అనేటటువంటి ఈ రాజకీయ కుళ్ళు ఆలోచనలు, కుళ్ళిపోతనం. దేవుడు అసలు భగవంతుణ్ణి 84 లక్షల్లో జీవరాశుల్లో అత్యుత్తముడుగా సృష్టించాలనుకున్నాడు. చాలా పొరపాటు పడ్డాడు ఆ బ్రహ్మగారు. ఈ మాట చెప్పడానికి నాకు ఏ మాత్రము సందేహం లేదు, మొహమాటం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎంత గొప్పగా చేయాలనుకున్నాడు. అసలు ఈ జన్మతో ఆ మానవుడికి ఇక జన్మ రాహిత్యం పొందాలి వాడు చేసేటటువంటి పుణ్యానికి. అన్ని తిరిగితేటలు పెట్టాడు. దాన్ని వీడు అన్ని చెడు కార్యక్రమాలకి ఉపయోగించి వీడు 84 లక్షల జీవరాశుల్లోనూ అత్యంత దుర్మార్గుడిగా తయారైనటువంటి వాడు ఈ మానవుడు ఒకడే. మిగతావేవి అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళవు. ఏ జీవరాశి కూడా తనకు అవసరం లేనిదే. ఒకవేళ దోమే ఉందండి, మొన్న పుట్టింది, అది పాపమా పుణ్యమా? భగవంతుడు దాన్ని ఏది దొరికితే దాని రక్తం పీల్చి బతకమన్నాడు. నువ్వు దొరికేవు, నీ రక్తం పీల్చింది, నీకు బాధ అనిపించింది, అది దాని ధర్మం. అది అంతే కదండి. అంచేత ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మాన్ని పెట్టుకుంటూ వచ్చేసాడు. అది దానికి కావాలని అది చేసింది ఎక్కడి వరకు? నీ రక్తాన్ని ఎంత తాగింది? దాని కడుపు నిండేదాకా తాగింది. ఆ దోమకు పిల్ల ఉంది, ఓ పిల్లాడు ఇద్దరున్నారు. ఆ దోమకి వాళ్ళ కోసమే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా దాచిపెట్టలేదు. ఈ కూతురికి, ఈ దోమగారి కూతురికి కొడుక్కి కూడా పెళ్ళయింది. 4 మనవలు ఉన్నారు. వాళ్ళకు కూడా దాచిపెడదామని ఈ కొడుక్కి కూతురికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి మనవలకి ముని మనవలకి దాచిపెట్టాలని మొత్తం నీ రక్తం తాగేస్తే నువ్వు ఉండవు. అది ఉండదు. అది ఎంత ఉంది, దాని పొట్ట కూడా పగిలిపోదు. అందుచేత అనవసరంగా ఏది చేయలేండి. తనకు ఆ పొట్ట దొరికిందా, పోనీ రాత్రికి దాచుకుందామని అయినా చేసిందా, అది కూడా లేదు. అప్పటికప్పుడు దాన్ని గడుపు నిండితే వెళ్ళిపోయింది. నువ్వు అక్కడ నిన్ను కుట్టదు. అది అంత న్యాయంగా, అంత ధర్మంగా, బద్ధంగా బతుకుతున్నారు. మిగతా 84 లక్షల జీవరాశులు ఒక్క మానవుడు తప్ప. ఇంత దుర్మార్గపు ఆలోచనలంతా ఎంత గొప్పగా చేయాలనుకున్నాడో అంత దుర్మార్గం కూడా మనిషే చేస్తున్నాడు. ఈ మనిషే సృష్టికి పట్టినటువంటి దరిద్రం. బ్రహ్మగారు కూడా ఊహించనటువంటిది. ఆయన ఏదో ఉద్దేశంతో చేశాడు, ఏదో జరిగింది. ఆ విధంగా ఉంటుందండి. ఇక్కడ ధనమే గొప్ప అనుకుంటే చాలా చాలా పొరపాటు. ధర్మమే గొప్పది. నీకు విధించినటువంటి ధర్మం విధియుక్తం అంటారు. విధి ఉక్తము విధియుక్తం అవుతుంది. ఆ విధి నీకు నిర్వర్తించినటువంటి పనిని చెయ్యనటువంటి వాడు, పర్యావరణాన్ని నాశనం చేసేటటువంటి వాడు, ఈ తను తప్ప మిగిలినటువంటి 83 లక్షల 99 ఏది పెట్టుకోండి, ఆ ఒక్కడిని తీసుకుంటే మిగతా అంతర్ని నాశనం చేసేవాడు మానవుడు ఒక్కడే. ఈ సృష్టి మొత్తానికి మానవుడు అంత దుర్మార్గపు జీవి మరొకటి లేదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీకు నిర్మోహమాటంగా చెప్తున్నాను. మీకు కోపం వచ్చినా సరే మానవుడు అంత దుర్మార్గుడు లేడు. అఫ్కోర్స్ మీరు మంచివాళ్ళు అవ్వచ్చు, కాదంట్లా. కానీ ఎలా మంచివాళ్ళు అవుతాడు? మనం ఇంకా చాలా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. మనలో నేను న్యాయంగా 100కి 100 పాళ్ళు ధర్మంగా బతుకుతా అనుకునేవాడు కూడా అనుకుంటున్నాడు తను, అంతే. కొన్ని ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే చాలా చాలా టైం తీసుకుంటుంది. అందుచేత ఇక్కడ మనకి మనిషి గొప్పవాడా, ధనం గొప్పవా అంటే ఖచ్చితంగా ధర్మమే గొప్పది. నువ్వు కనుక ధర్మాన్ని పాటిస్తే, ధనాన్ని సంపాదించడానికి నువ్వు దిగితే, నువ్వు ఏ నాటికి పునర్జన్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని పొందజాలవు. నువ్వు కనుక ధర్మాన్ని ఆచరిస్తే నీకు స్వర్గం కాదండి. స్వర్గం అయితే ఏముంది, నీ పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ వెనక్కి దోస్తాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మామూలే. కొన్ని 100 కోట్లు, కొన్ని లక్షల కోట్లు జన్మలు ఎత్తాలి. మళ్ళీ అనేక రకాల యోనుల్లో, అనేక రకాలైనటువంటి పుట్టకలు అన్నీ పుట్టి మళ్ళీ ఏనాటికి మళ్ళీ నీకు మానవ జన్మ వస్తుందో ఎవరికీ తెలియదు. అంచేత వచ్చినటువంటి నువ్వు ఎన్నో కష్టాలు పడి మానవ జన్మ సంపాదించావు. నీకు ఊరికే రాలా మానవ జన్మ. కానీ ఆ వచ్చిన దాన్ని ధర్మ మార్గంలో ప్రతి పని చేసే ముందు కూడా, ప్రతి ఆలోచన చేసే ముందు కూడా నేను ధర్మబద్ధమైనటువంటి పని నేను నిర్వహిస్తున్నానా అని ఆలోచించి చెయ్యి. నీకు పునర్జన్మ లేనటువంటి
ఈ మోక్షం లభించడం నాది గ్యారంటీ, నాది గ్యారంటీ. ఆ విధంగా నువ్వు ఉండగలిగితే, ఉన్నట్టు నటించుకో నాయన. నటిస్తే ఏమీ రాదు. నేను గ్యారంటీ ఉండను, నాకు నేనే గ్యారంటీ ఉండను, నీకేం గ్యారంటీ ఉంటాను. నటించడం వద్దు, నన్ను పూర్తిగా పాటించు. శోభం పూజ.